హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నా పీస్ లిల్లీ ప్లాంట్స్. నేను ఈ పీస్ లిల్లీస్ని వాటర్లో కూడా పెంచాను, అలాగే అంటే గ్రో చేస్తున్నాను ఆల్రెడీ, అలాగే మట్టిలో కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సో వీటిని ఒక పాట్లోంచి రీపాట్ చేయడం కోసం నేను తీసాను ఈ వీడియో, మీకు అది చూపిస్తున్నాను. సో ఇవన్నీ రూట్ డివిజన్ నుంచి ఎలా మనం వీటిని వేసుకోవచ్చు, అలాగే పార్ట్స్ రీపాటింగ్ ఎలా చేసుకోవచ్చు, మొక్కలు పెద్దవైన తర్వాత ఒకే ప్లాంట్లో ఎక్కువ ప్లాంట్స్ తయారైన తర్వాత, అంటే ఒక పాట్లో ఎక్కువ ప్లాంట్స్ తయారయ్యాక వాటిని మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్న చిన్న కాన్సెప్ట్తో నేను మీకు చేస్తున్నాను. ఈ వీడియో చూడండి. సో చూస్తున్నారు కదా, ఇవి ఫ్రెండ్స్ వాటర్లో పెరుగుతున్నవి. సో మంచిగా రూటింగ్ వస్తుంది, అలాగే వాటర్లో గ్రో అవుతూ చూస్తున్నారు కదా, ఫ్లవర్ కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇవి ఆల్మోస్ట్ నేను వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పీస్ లిల్లీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ముందైతే లేదు, కానీ వేసిన తర్వాత వీటి తాలూకా గ్రోత్ అది మంచిగా ఉంటుంది, అలాగే డివిజన్ మంచిగా చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత మంచిగా ఈజీ మెయింటెనెన్స్ మెయిన్గా. సో వీటికి ఏంటంటే మెయిన్ ఎక్కువ ఎండ అక్కర్లేదు ఫ్రెండ్స్. నార్మల్గా డే లైట్లో మార్నింగ్ ఉండేలాగా పెట్టేసుకుని, అలాగే వాటర్ కూడా కొంచెం మెయింటెనెన్స్ తక్కువే చాలు ఫ్రెండ్స్. వేసుకుని అంటే ఒక వీక్లీ 2-3 సార్లు వేసుకుని మనం కంటైనర్ ఇది చూసుకుని వేసుకుంటే సరిపోతుంది వాటరు. అలాగే చిన్న కంటైనర్స్ చాలు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కంటైనర్స్ మనకి అక్కర్లేదు. సో ఇలా ఈ చిన్న కంటైనర్లో ఈజీగా మనం ఈ పీస్ లిల్లీ గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో గార్డెన్ అనే ఎందుకన్నాను అంటే, ఒకే చోట ఎక్కువ ప్లాంట్స్ ఉంటే మనం గార్డెన్ అని ఫీల్ అవుతాం కదా. సో నాకు ఈసారి ఈ ప్లాంట్స్ మంచిగా ప్రాపగేట్ చేసుకునేటప్పుడు, సో ఇన్ని ప్లాంట్స్ చక్కగా ప్రాపగేట్ చేసుకుంటున్నాను అన్న ఉద్దేశంతో పీస్ లిల్లీ గార్డెన్ అని అన్నాను. ఇదంతా ఫ్లవరింగ్ టైం కాబట్టి మంచిగా ఫ్లవరింగ్ అది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా బడ్స్ అన్నీ కూడా మెల్లిగా ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ కూడా ఓపెన్ అవుతుంది, మేబీ రేపు వస్తుందేమో. ఫ్లవర్ వచ్చాక నేను మళ్ళీ చిన్న అప్డేట్ మీకు నేను చూపిస్తాను. సో ఈ వీడియోలో ఎలా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, వాటర్లో ఎలా పెంచుకోవచ్చు, అలాగే రూట్ డివిజన్ నుంచి ప్రాపగేషన్ ఎలా ఈజీ అవుతుంది, ఎలా సపరేట్గా అంటే కంటైనర్స్లో వేసుకోవచ్చు అనే ఈ చిన్న కాన్సెప్ట్స్తో నేను ఈ వీడియో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ షార్ట్ వీడియో అంటే చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనం నేను కొన్ని పీస్ లిల్లీస్ వాటర్లో వేసాను అని ఒక ప్రీవియస్ వీడియోస్లో లార్జ్ లీవ్స్ తోటి ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా నేను వాటర్లో వేసాను. రూట్స్ అవి వచ్చిన తర్వాత మంచిగా రిపోర్ట్ చేస్తానని చెప్పాను కదా. సో అలా నా దగ్గర ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి వాటర్లో ఫ్రెష్ చూస్తున్నారు కదా, నీళ్ళలో పెట్టేసి, అంటే ఇది నాకు ఇలా టెర్రస్ దగ్గర కొంత స్పేస్ ఉందన్నమాట. సో ఇది ఎక్కువ మూవ్ అవ్వను, అందుకోసం ఈ ప్లేస్లో నేను ఇలా ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఆకులు ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా, నీడలో ఉంటే. అంటే దీనికి మార్నింగ్ సన్ వస్తుంది ఇలాగా, అర్లీ మార్నింగ్ 8 o'clock 9 o'clock దాకా ఒక 1 hour 2 hours సన్ ఈ ప్లేస్లో మంచిగా వస్తుంది అన్నమాట. సో నేను ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అందుకోసం ఇక్కడే ఉంచేసుకున్నాను. సో ఇవన్నీ కూడా వాటర్లో వేసినవే. సో అయితే ఇవి ఇప్పుడు మా ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నేను చూపిస్తాను. అలాగే నేను రీపాట్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట. కొంచెం వాటర్లో ఉంచితే ఎలా వస్తాయో ఏంటో చూద్దామని చెప్పేసి కొన్ని రోజులు వాటర్లోనే ఉంచేసాను. ఇదొకటి చూస్తున్నారు కదా, అలాగే ఇంకొకటి ఉన్నది చూపిస్తాను చూడండి. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇందులో ఈ మగ్లో ఉంచేసాను నేను. అది తీయాలి యాక్చువల్గా, అంటే సరే వాటర్లోనే కదా ఉంచానని చెప్పేసి ఇలా ఈ కంటైనర్లో ఉంచేసాను. ఇవన్నీ వేసి దగ్గర నేను ఒక 1 month అవుతున్నది ఫ్రెండ్స్. సో ఈ 1 monthలో ఇవి చూస్తున్నారు కదా, ఇంత మంచిగా ఉంది. అయితే వీటిలోని ఆకులు కొంచెం ఇలా ఎల్లోయిష్ వస్తున్నాయి, 1-2. సో వాటర్లో ఇవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇలా కానీ ఆకులని చాలా బాగా ఉన్నాయి. సో వాటర్లోనే మంచిగా గ్రో అవుతుందా అని అనిపించింది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా దాన్ని ఏంటంటాం, ఫ్లవర్ వస్తుంది. ఇదిగోటి ఫ్రెండ్స్ చూస్తున్నారా, మంచిగా ఫ్లవర్ కూడా వస్తున్నది ఇక్కడే. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది అయితే నేను మట్టిలో వేసాను. ఇలా చూస్తున్నారు కదా, మంచిగా ఫ్లవర్ అది ఎలా వస్తుందో.
అంటే వాటర్లో కూడా ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే మనం కంటైనర్లో వేసుకున్నప్పుడు దీనిలో కూడా ఫ్లవర్ వస్తుంది. అయితే దీని టైం అయితే ఇది అనుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇవి కొంచెం బుషిగా ఉన్నాయి, రీపాట్ చేద్దామని చెప్పేసి ఇవి కూడా పెట్టాను. కానీ ఇప్పుడు వాటర్లో ఇంత మంచిగా వస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా వాటర్లోనే ఉంచి వాటర్నే చేంజ్ చేసుకుని పెట్టేసుకుంటే అలా కూడా మనం ఉంచుకుంటే ఫ్లవర్ వస్తుంది. చూపించాను కదా మీకు, చిన్న బడ్ వాటర్లో కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇవన్నీ కూడా నాకు మట్టిలో గ్రో అవుతున్నాం అనమాట. సో వీటికి కూడా మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవి మీకు చూపిస్తాను. దీన్ని ప్రాపగేట్ చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ ఇది మట్టిలోంచి కొంచెం తీసేసి రిమూవ్ చేశాను. ఇలా చూస్తున్నారు కదా, ఇవి రూట్స్ అన్నీ మంచిగా వస్తున్నాయి. అయితే దీన్ని ఇప్పుడు వాటర్లో ఫ్లవర్ వస్తున్నది కదా, సో వాటర్లో కూడా పెంచుకోవచ్చు మంచిగా. అంటే చూస్తారు కదా ఆకులు అవి ఎంత మంచిగా ఉన్నాయో, అలాగే మనం మట్టిలో కంటైనర్లో కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెం సపరేట్ చేసి వాటర్లోనే వేరే 2 కంటైనర్స్లో వేసేద్దామని అనుకుంటున్నాను. సో అలాగే ఇందులో ఫ్రెండ్స్ ఇవి అలా చూస్తున్నారు కదా, ఇది రూట్ డివిజనే అవుతుంది. రూట్ డివిజన్ అయినప్పుడు ఇది తీసినప్పుడు కొంచెం కట్ అయింది ఫ్రెండ్స్, సో తీస్తున్నాను. సో ఇది రూట్ డివిజన్ ఇలా చూస్తున్నారు కదా, ఇందులో 2 అంటే ఇవన్నీ నేను ఆల్రెడీ డివైడ్ చేశాను. ఒకటి మీకు చూపించడం కోసం ఉంచాను. ఇది చూస్తున్నారు కదా. సో ఇది ఇక్కడి నుంచి ఇలా 2 బల్బ్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, చూడండి. నేను ఇది ఇలా తీస్తాను, ఇలా చూస్తున్నారు కదా. సో దీన్ని ఇలా మనం సపరేట్ చేస్తే రూట్ డివిజన్ వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఇక్కడ చిన్న రూట్ కటింగ్ ఉంటుంది, అంటే జాయింట్ ఉంటుంది, దాన్ని మనం కొంచెం ఇలా తీసేస్తే వస్తుందన్నమాట. సో ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇది జాయింట్ అనమాట, అది తీస్తే వస్తుంది. ఇలా తీసేయటం ఫ్రెండ్స్, జాగ్రత్తగా కొంచెం, లేదా చిన్న కత్తెర పెట్టి, అంటే లావుగా పట్టేసి ఉంటే కొంచెం కత్తెరతోటి, లేదా అంటే మనం ఇలా చేతితోటి తీసినా కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసి వాష్ చేశాను అనమాట మట్టిలోవి. ఎందుకంటే అన్నీ ఒక దగ్గరే ఉండిపోయి ఒక పాట్లోని అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా రూట్ డివిజన్ నుంచి మనం దీన్ని సెపరేట్ చేసుకుని వేరేగా వేసేసుకోవచ్చు అనమాట పార్ట్స్లో. సో నేను ఒక 2-3 ప్లాంట్స్ మట్టిలో వేస్తాను. ఒక 2-3 ప్లాంట్స్ అంటే ఇవి మొత్తం ఓవరాల్గా ఒక 5 ప్లాంట్స్, 4 ప్లాంట్స్, 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ఒకటి, 3 ఒక దాంట్లోనే బుషిగా అయిపోయింది. సో వేరేగా మారుస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇది తీస్తున్నాను. ఇది ఫ్లవరింగ్ అయితే వస్తుంది కదా, సో ఇది మంచిగా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా ఒక 2-3 కటింగ్స్ మనం వాటర్లోనే ఉంచేసుకుని ఫ్లవరింగ్ వచ్చేలా చేసుకోవచ్చు. అంటే అదే గ్రోత్ చూసుకోవచ్చు. ఇలా బాగున్నది అనుకుంటే వాటర్లో పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం కంటైనర్లో కూడా ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్, మనం ఎలాగైనా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం చేశానంటే ఇది ఇలా మనం ఒక కంటైనర్లో వేద్దాం అనుకున్నప్పుడు దానికి ఇలా మనకి తెలుసు కదా, డ్రైనేజ్ హోల్స్ అన్నీ ఉంటాయి మనకి, ఎవ్రీ పార్ట్కి డ్రైనేజ్ హోల్స్ కావాలి కదా. సో మట్టి అది కొంచెం ఇది అవ్వకుండా నేను దీంట్లో జస్ట్ ఒక పాల కవర్ వేసి కొంచెం నాది సాయిల్, అంటే మన మట్టి మిశ్రమం శాండీ సాయిల్ ఫ్రెండ్స్, కొంచెం 50% శాండ్, 50% ఇది జల్లించిన శాండు, 50% శాండ్, 50% ఏమో అంటే గార్డెన్ ఇది సాయిల్ ఉంటుంది. గార్డెన్ సాయిల్లో ఆల్రెడీ కంపోస్ట్ మిక్స్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఏదైనా మనం ఏ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. లీఫ్ కంపోస్ట్ వేసుకోవచ్చు, లేదా గోట్ మెన్యూర్ వేసుకోవచ్చు, లేదా కౌ మెన్యూర్ వేసుకోవచ్చు, అలా మన ఇష్టం. సో దీన్ని నేను ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 1 ఇయర్కి లేదా నెక్స్ట్ సీజన్కి మంచిగా, ఇది స్లో గ్రోయింగ్ ప్లాంటే కాబట్టి మంచిగా ప్లాంట్స్ వస్తాయన్నమాట. సో అలాగే ఈ కంటైనర్లో కూడా వేస్తాను, అంటే జస్ట్ కొంచెం సపరేట్గా వేస్తే మంచిగా గ్రోత్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అలా వేస్తున్నాను. సో ఇది ఇలా మట్టి వేసుకొని మనం రీపార్ట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. మనం కొంచెం దీనిలో శాండీ సాయిల్ ఉంటే బాగుంటుంది. ఇది నేను పాత కంటైనర్స్లోంచి ఆల్రెడీ కొన్ని వేసిన కంటైనర్స్ ఖాళీ అయినా ఉంటాయి కదా, సో సీజనల్ ప్లాంట్స్ అయిపోయినవి, అలాంటిది మట్టి అంతా మళ్ళీ నేను తీసి జల్లించేసుకున్నాను అనమాట. జల్లించుకుని మెత్తని జల్లించిన శాండ్ కూడా మిక్స్ చేశాను, అలాగే కొంచెం మెన్యూర్ కూడా మిక్స్ అయి ఉన్నది ఇందులోనే. సో ఈ మూడింటిని కలిపి నేను ఇలా వేసేస్తున్నాను. సో ఇలా మనం ప్రతి పార్ట్లోని కొంచెం వీటిని ప్రాపగేట్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా మళ్ళీ బుషిగా వస్తుంది. అయితే దీనికి ఏంటంటే పెద్ద కంటైనర్ కన్నా చిన్న కంటైనర్లోనే గ్రోత్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అది మాత్రం మనం జాగ్రత్తగా
చూసుకోవాలి అనుకుంటాం కదా. మొక్కని ఆకులు పెద్దవని చూసి అంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనికి పెద్ద కంటైనర్ కావాలి, ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అనుకుని మనం వేసే కన్నా అంటే అలా ఇది అవ్వక్కర్లేదు, ఫీల్ అవ్వక్కర్లేదు. ఇలా ఒక్కొక్క ప్లాంట్ చక్కగా ఒక్కొక్క పాట్లో వేసుకుంటే మళ్ళీ ఇవి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బోల్డ్ ప్లాంట్స్ తయారవుతున్నాయి. అంటే సైడ్ నుంచి మళ్ళీ పిలకలు వస్తాయన్నమాట. సో మనం వాటిని మళ్ళీ ఇలా డివైడ్ చేసుకుని జాగ్రత్తగా పెంచేసుకోవడమే ఫ్రెండ్స్. అలాగే ఈ కంటైనర్స్లో కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే మనం ఈజీగా వీటిని ఇలా పెట్టేసుకున్నట్టయితే వీటిలోంచి మళ్ళీ రూట్స్ మంచిగా వస్తాయి, కొత్త మొక్కలు అనేవి ఈజీగా మనకి రెడీ అవుతాయి కదా ఫ్రెండ్స్. సో అయితే ఇది స్లో గ్రోయింగ్ ప్లాంటే కాబట్టి ఒకసారి వేసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే ఫ్రెండ్స్, జాగ్రత్త అంటే ఎక్కువ ఎండ అవసరం లేదు, ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం ఒక చిన్న లైట్గా మంత్లీ చిన్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లైట్గా ఇచ్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇది మనకి మంచి ప్లాంట్ కిందకి తయారైపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం ఈ ప్లాంట్ని మట్టిలో ప్లేస్ చేసేసుకున్నాం. సో నేనేంటి అంటే కొంచెం వాటర్లో ఉంచి అసలు మంచిగా గ్రోత్ వస్తుంది కదా, మామూలుగా వాటర్లో కూడా బాగా గ్రో అవుతుంది, మట్టిలో కూడా బాగానే గ్రో అవుతుంది. సో చూద్దాం రెండు విధాలుగా వేసి అని నేను వాటర్లో చూపించాను కదా మీకు, వాటర్లోనే ఉంచాను. అలాగే ఇలా మట్టిలో కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీటికి వాటరింగ్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా నాకు మట్టిలో పెరుగుతున్న ప్లాంట్స్, వీటిని నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసుకుంటాను. వాటర్లో దానికి అంటే జస్ట్ వాటర్ మాత్రం వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ రకంగా మనం సాఫ్ట్ వాటరే ఇచ్చుకోవాలి. మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అది ఇచ్చేసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటుంది. సో దాన్ని బట్టి అలాగే మీకు చెప్పాను కదా, ఒక 1 hour సన్లైట్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే కూడా ఎక్కువ అక్కర్లేదు. సో అది నా అబ్జర్వేషన్ మీద నాకు అర్థమైంది. ఎక్కువ ఎండలో పెట్టేసినా ఇది సర్వైవ్ అవ్వడం కష్టం. ప్లాంట్ కూడా కొంచెం సెన్సిటివ్ ప్లాంటే కదా, కాబట్టి ఇలా మనం చూస్తున్నారు కదా ఎన్ని ప్లాంట్స్ ఇలా రెడీ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతం అయితే ఇలా వేసుకున్నాను వీటిని. అలాగే ఇంకొక ఇది కూడా ఉన్నది, అలాగే ఇందులో కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పాట్లో కూడా కొంచెం అడుగున మనం ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా చిన్న కవర్ కానీ ఏదైనా వేసుకుంటే మట్టి అనేది కొంచెం కిందకి వెళ్లకుండా ఉంటుంది కదా, అంటే కింద మనం వాటర్ అది వేసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుందని అలా వేసాను అన్నమాట ఒక కవర్. అలా డైలీ నేను ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కంటైనర్లో వేసేసాను. చూస్తున్నారు కదా, ఇందులో నేను ఇలా కలిపి తెచ్చేసుకున్నాను కదా. మళ్ళీ ఈ మొక్కలు కొంచెం మంచిగా పెద్ద మొక్కలు అయిన తర్వాత ఇలాంటి పెద్ద పార్ట్స్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్న పార్ట్సే వీళ్ళకి చాలు. ఎందుకోసం అంటే వీటికి చిన్న పార్ట్లోని రూట్ చక్కగా బౌండ్ అయ్యి బుషీగా పెరిగితేనే పక్క నుంచి కూడా పిలకలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకోసం మనం పెద్ద మొక్క చిన్న పాటు కాకుండా, అంటే చిన్న పాట అని ఫీల్ అవ్వకుండా చిన్న పాటలోనే ఉంచాలి ఫ్రెండ్స్. పెద్ద మొక్క అయినా చిన్న పాటలోనే మంచిగా పెరుగుతుంది. ఎక్కువ పిలకలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని మనం వేరే దాంట్లో ఇలా షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రూట్ తాలూకా డివిజన్ నుంచి ప్రాపగేట్ అవుతుంది అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఎలా మనం రూట్ నుంచి డిఫరెంట్ చేసుకోవాలో కూడా చూపించాను కదా మీకు. సో కలిసి పక్కనే బోళ్ళు పిలకలన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఇలా వేరు చేసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ నేను వీటిని ప్రాపగేట్ చేసేసుకున్నాను మట్టిలో. ఇలా చూస్తున్నారు కదా, మంచిగా ఇలా మనం ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇవి వాటర్లోనే ఉంచినా లేకపోతే అంటే వాటర్లో కూడా మంచి గ్రోత్ వచ్చింది కదా. సో చూద్దాం ఇంకొక 1 month ఎంత మంచిగా గ్రో అవుతాయో అని చెప్పేసి నేను ఉంచుతున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఏంటో మీకు కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే ఇవి చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ ఇందులో నేను ఫ్లవరింగ్ వచ్చిందని చూపించాను. ఇది సీజన్ ఫ్రెండ్స్, దీనికి ఫ్లవరింగ్ టైము. ఇలా ఇక్కడ మంచిగా ఫ్లవర్ వచ్చింది కదా, కాకపోతే ఈ వాటర్ మాత్రం మార్చుకుంటూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ వీటి తాలూకా అప్డేటు. ఆల్మోస్ట్ మనం వీటిని రూట్ నుంచి అంటే పక్క నుంచి సైడ్ వచ్చిన పిలకల్ని ఇలా బుషిగా వచ్చిన ప్లాంట్ని డివైడ్ చేసుకుని రూట్ డివిజన్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా చూస్తున్నారు కదా, మంచిగా వాటర్లో సింపుల్గా నేను చేసింది ఏం లేదు, ఇదిగో ఇలా
వాటర్ మాత్రం చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటే మంచిగా రూట్స్ డెవలప్ అవుతాయి. చూస్తున్నారు కదా, వైట్గా ఉన్నవి కొత్తగా వస్తున్న రూట్స్, మిగిలినవన్నీ పాత రూట్స్. సో ఇలా వీటిని ప్రాపర్ చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. చక్కగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది వాటర్లో. 1-2 ఆకులు ఇలా ఎక్కడైనా డిఫరెంట్ అయ్యి ఉంటే అవి రిమూవ్ చేసేసుకుని వీటిని మనం ప్లాంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ నాటేసుకున్నాం కదా, వీటికి లైట్గా మనం ఇలా వాటరింగ్ కూడా చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వాటరింగ్ అయితే మంచిగా మనం నీళ్ళన్నీ కిందకి వచ్చేలాగా ఇచ్చుకుంటాం కదా. సో ఎప్పుడు వాటరింగ్ చేసినా అలా ఇచ్చేసుకుని తర్వాత కొంచెం లైట్గా, అంటే మనం మొక్కల తడిని బట్టి చూసుకుని చక్కగా దానికి ఎంత వాటర్ కావాలి అనేది మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో అలా వాటర్ చేస్తే అది మొత్తం కిందకి డ్రైన్ అయిపోయేలాగా, డ్రైనేజ్ హోల్ మాత్రం చక్కగా ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. దీనికి మెయిన్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవ్వకుండా, అలాగే మంత్లీ వన్స్ కొంచెం లైట్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుని, డైల్యూట్ చేసుకుని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా దీని తాలూకా గ్రోత్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఇది ఫ్లవర్ వస్తే నేను మీకు చూపిస్తాను. ఇంకా బర్త్డే ఉంది, ఓపెన్ అవ్వడానికి 1 or 2 days పడుతుందేమో, 1 day పడుతుంది అట్లీస్ట్. సో ఈ రకంగా మనం ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా రూట్ దగ్గర నుంచి వస్తున్న చిన్న పిలకల్ని ప్రాపగేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఒక పాట్లో ఒక ప్లాంట్ వేసుకుని దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన పఫ్స్ అన్నీ, అంటే కింద నుంచి వచ్చే పిలకలన్నీ కూడా గుజ్జుగా వస్తాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ దాన్ని మనం మనకి కావాల్సిన కంటైనర్స్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వాటర్లో ఉన్నవి నేను ప్రస్తుతం వాటర్లోనే ఉంచేస్తున్నాను. ఇలా చూడండి, ఇందులోంచి కూడా వస్తుంది కదా ఫ్లవరు. సో ఇది వాటర్లో, ఇలా వాటర్లోనే ఉంచేస్తాను. చూసుకుని గ్రోత్ చూసుకుని తర్వాత మెల్లిగా మళ్ళీ కంటైనర్లో కూడా షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో వాటర్లో చూద్దామని ఒక చెక్ కోసం దీనిలో ఉంచుతున్నాను, ఈ 2 కంటైనర్స్లోని. సో వీటిలో కూడా ఒక 4-5 మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మంచిగా రూటింగ్ అది వస్తుంది. ఈ డబ్బా నేను ఎందుకు పెట్టాను అంటే ఇది చూస్తున్నారు కదా మన పెయింట్ తాలూకా డబ్బా. సో దీనిలో ఇది స్టాండ్ అవ్వడానికి కరెక్ట్గా దీని తాలూకా అలైన్మెంట్ బాగున్నది, ఒకటే వెడల్పుతోటి. అందుకోసం ఇందులో చూస్తున్నారు కదా, ఇలా పెడితే మనం కొంచెం ఇలా అటు ఇటు ప్లాంట్ అవుతుంది. సో దీనిలో ఇలా పెట్టేసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది. సో అందుకోసం దీనిలో పెట్టాను. సో మనం కటింగ్స్ ఇలాంటివి, అంటే ప్లాంట్స్ వాటర్లో పెట్టుకోవడానికి ఇలాంటి యూస్ కూడా అవుతుంది. సో ఏదైనా సరే కంటైనర్లో వాటర్ మాత్రం వీక్లీ అట్లీస్ట్ ఒకసారైనా మనం మార్చైతే చూడాలి ఫ్రెండ్స్. అదే అంటే వీక్లీ వన్స్ మనం మారుస్తూ ఉండాలి. సో గ్రోత్ చూసుకుని బాగుంది అని అనుకున్నట్టయితే మనం వాటర్లో కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా డెఫిషియన్సీ అనిపించి మనం కొంచెం సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం ఆటోమేటిక్గా ఇలా మట్టిలోకి కూడా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. సో 2 విధాలుగా మనం ఈ పీస్ లిల్లీని మట్టిలోని గ్రో చేసుకోవచ్చు, అలాగే వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నా చిన్న ఇన్ఫర్మేషను రిగార్డింగ్ పీస్ లిల్లీ. సో ఇవన్నీ కూడా నా ప్లాంట్స్ ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అయితే ఇవి నేను నైట్ టైం కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఇలా ఉంచుతున్నాను. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మాత్రం అంత ఎండ లేకుండా వీటిని కొంచెం నీడలోకి షిఫ్ట్ చేస్తున్నాను. కాకపోతే ప్లాంట్కి ఏంటి అంటే ఎక్కువగా షిఫ్టింగ్ అన్నది కూడా, అంటే ఒక ప్లేస్లో ఉంటుంది మంచిగా గ్రోత్ వస్తుంది అన్నది ఒక చిన్న కాన్సెప్ట్. కాబట్టి సమ్మర్ ఎక్కువగా వచ్చింది అంటే ఎండ ఎక్కువ అవుతున్నది కాబట్టి సమ్మర్ వల్ల మెల్లిగా స్టార్ట్ అవుతున్నది కదా, అందుకోసం నేను వీటిని కొంచెం నీడలోకి పెడుతున్నాను. లేదా దీనిపైన ఏదైనా మనం పైన షేడ్ నెట్ కానీ అలాంటిది ఏదైనా అరేంజ్ చేసుకుని ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ లైట్గా నా పీస్ లిల్లీ తాలూకా రివ్యూ. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ ఓపెన్ అవ్వగానే మీకు నేను మళ్ళీ ఒక చిన్న అప్డేట్ చూపిస్తాను.